హలో గైస్, కమింగ్ టు మై నెక్స్ట్ వీడియో. ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న గర్ల్స్కి అయితే నేను ఒక చిన్న సజెషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అది నా రియల్ లైఫ్లో ఫేస్ చేసింది, ఇప్పటికీ ఫేస్ చేస్తుంది. దాని నుంచి కొంచెం ఏమన్నా అలర్ట్నెస్ ఉంటుందేమోనని నేను షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే, ఎప్పుడైనా సరే ఎవరైతే ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు, మ్యారేజ్కి రెడీగా ఉన్న వాళ్ళు అయితే ఉన్నారో, వాళ్ళు పెళ్లి చూపులప్పుడు అబ్బాయితో మాట్లాడండి, డిస్కస్ చేయండి. అండ్ డిస్కస్ చేసినప్పుడు మీకు ఏది అనిపిస్తుంది, నేను ఫ్యూచర్లో ఇది చేద్దాం అనుకుంటున్నా, సపోజ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు మీ సపోర్ట్ కావాలి అని చెప్పి, లేకపోతే నాకు వంట రాదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పి, ఏదైనా సరే కొంచెం డిస్కస్ చేయండి. ఇట్లా కొన్ని డిస్కస్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఆ టైంకి ఆ అబ్బాయి ఎట్లా ఉంటాడు అనే ఒక ఐడియా అయితే మనకు వస్తుంది. అంతేగాని మీకు డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా, ఇట్లాంటివి అడగొచ్చు. ఇవన్నీ మేజర్ థింగ్స్. కానీ కొన్ని మీ ఇన్నర్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదండి. నేను జాబ్ చేయాలి, లైక్ నేను బాగా సెటిల్ అవ్వాలి, ఇట్లా కొన్ని ఉంటాయి. అవన్నీ మీరు తప్పనిసరిగా షేర్ చేసుకోవాలి. సరే, మరి మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి అని అని అడగచ్చు మీరు. ఒకటే చెప్తాను. నా పెళ్లి చూపులు అయితే నేను మా హస్బెండ్తో ఒకటే మాట అన్నా, నేను జాబ్ చేయాలనుకుంటున్నాను మ్యారేజ్ తర్వాత కూడా అని చెప్పి ఓపెన్గా చెప్పాను. అండ్ నాకు ఇంకొకటి కూడా ఉంది, నాకు గ్లాసెస్ ఉన్నాయి, నేను కాంటాక్ట్ లెన్స్ యూస్ చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఇది కూడా మేజర్ ఇష్యూ అవ్వచ్చు. అదేంటి మీరు దాచారేంటి అని చెప్పలేం కదా. ఒక మాట అనేసరికి ఈ 2 థింగ్స్ అయితే మెన్షన్ చేశాను. కానీ తనకి జాబ్ చేయాలనే ఇష్టము, ఎవరైతే వచ్చే వైఫ్ ఇండిపెండెంట్గా ఉండి జాబ్ చేయడం ఇష్టం. కానీ తర్వాత పరిస్థితులు ఎట్లా వచ్చినాయి అంటే, మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year వరకు జాబ్ చేశాను. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేనైతే ఇంకా బేబీ పుట్టాక ఎవరి సపోర్టు లేదండి. సపోర్ట్ లేదు అంటే పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళని అనడానికి లేదు. పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు పిల్లల్ని పెంచేంత ఓపిక ఉండట్లేదు. కంపల్సరీ నేనే జాబ్ క్విట్ చేసి బాబుని అయితే చూసుకుంటున్నాను. ఆ క్రమంలో నాకు ఒక మూలైతే ఫ్రస్ట్రేషన్ కాదు, అదొక రకమైన డిప్రెషన్. అరే, నేను జాబ్ చేయలేకపోతున్నాను, ఇండిపెండెంట్గా ఉండలేకపోతున్నాను, ఇంత కష్టపడి చదివి చిన్నప్పటి నుంచి 18 ఏళ్ళు 10th వరకు అయితే 10thలో మార్క్స్ బాగా రావాలని, ఇంటర్లో అయితే మంచి ర్యాంక్ రావాలని చెప్పి ఇట్లా కష్టపడి చదివింది దేనికండి? అంటే పిల్లల్ని పెంచుకోవడం తప్పని నేను ఎప్పుడూ అనను. బట్ ఇంత కష్టపడి చదివింది ఇందుకా, ఇంట్లో కూర్చోడానికా అని అనిపిస్తుంది. అదే ఎవరైనా ఒకళ్ళు సపోర్ట్, ఐదర్ హస్బెండ్ సపోర్ట్ ఉన్నా, కానీ అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ తను కూడా మేనేజ్ చేయగలగాలి పిల్లల్ని పెంచడంలో. కానీ ఒకవేళ ఆవిడ లేకపోయినా కొంచెం సర్వైవ్ అయ్యే సిచ్యువేషన్ ఉండేటట్టయితే ఆ మదర్ అనేది బయటికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ లేనప్పుడు నేను హస్బెండ్స్ని అనట్లేదు, వాళ్ళ పేరెంట్స్ని అనట్లేదు, సిచ్యువేషన్స్ అంటున్నాను. అదేదో ఇప్పుడు కొన్న జనరేషన్స్ గర్ల్స్లో అయితే ఓకే, ఇట్లా మెన్షన్ చేస్తే కనుక ఓకే, ఫ్యూచర్లో ఈ అమ్మాయి జాబ్ చేద్దాం అనుకుంటుంది, మనం కూడా కొంచెం హెల్ప్ చేయాలి, ఇట్లా ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు కూడా ఎవరైతే మ్యారేజ్ అయినా కూడా దాని తర్వాత కొంచెం చెప్తూ ఉండండి. ఎవరైతే హస్బెండ్స్ ఉన్నారో, నేనైతే పేరెంట్స్ని అనను, వాళ్ళ పేరెంట్స్ని అనను, వీళ్ళ పేరెంట్స్ని అనను. ఎందుకంటే ఆ క్యాపబిలిటీ ఎవరికీ ఉండట్లేదు. అది నాకైతే అర్థమైంది. మీరు కూడా ఎంతసేపు హస్బెండ్ సపోర్టే కోరుకోండి. కొంచెం షిఫ్ట్ టైమింగ్స్ కానీ ఎట్లా అయినా కొంచెం మేనేజ్ చేసుకునేటట్టు చూడవా అని చెప్పి రిక్వెస్టింగ్గా అడగడము, మనకు మనం చేసుకునేటట్టు చూసుకుంటే బెటర్గా ఉంటుంది అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.